మరి నేను ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఉన్నాను. ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఈ భోగాపురం దగ్గరికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలోని ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు మీద 15,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ఇక్కడ ఒక పెద్ద భూ సమీకరణకు తెరలేపారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజల తాలూకా వ్యతిరేకత వ్యక్తమవడంతో చంద్రబాబు జగన్ కూడాను ఇక్కడికి రావటం, ఆ తర్వాత దీన్ని అంతటినీ కూడాను భూసేకరణ కుదించి ఏదైతే 2,200 ఎకరాల్లో ఈ రోజున ఎయిర్పోర్ట్ నిర్మాణం కళ సాకారం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇది అక్కడ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారో మార్గ మధ్యంలోని భోగాపురం వద్ద ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ప్లకార్డులతో పెద్ద ఎత్తున తరలి వచ్చి రోడ్డుపైన నిలబడినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాం. మరికొన్ని చోట్ల అయితే విజయనగరం జిల్లా నుంచి అటు పార్వతీపురం బొబ్బిల నుంచి ఇటు విజయనగరం నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా భోగాపురం చేరుకుని ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద నిల్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి భోగాపురం రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ శివారెడ్డి సార్, మీరు చెప్పండి, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఏంటి? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం అడ్డంకులు సృష్టించేసి సగంలో వెళ్ళిపోయారు, తర్వాత ఒక్కొక్క సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా విడదీసి మరీ కూడా ఈ రోజున గ్రౌండ్ అయ్యేటట్టు చేశారు? ముందుగా బాబు, క్రెడిట్ స్టోరీ తప్పు. ఈ భోగాపురం భూసేకరణలో 2015లో ఎన్ని ఇబ్బందులు పెట్టావో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి కూడా పూర్తిగా తెలుసు. 2015లో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ ప్రపోజల్ పెట్టారో, ప్రపోజల్ పెట్టినప్పుడు సుమారుగా 15,000 ఎకరాల భూమిని అవసరం లేకుండా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పెట్టడానికి, రైతుల తాలూకు ఆస్తులు దోసేయడానికి నువ్వు చేసిన ప్రతిపాదన ఈ రోజు కూడా మాకు గుర్తుంది. ఎవరైతే ఆటంకాలు అడ్డులు కల్పించామో అంత భూమి అవసరం లేదు ఎయిర్పోర్ట్, కానీ మేము ఎవరైతే ధర్నాలు చేసామో వాళ్ళందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని అప్స్కాండ్ చేసేటట్టు పారిపోయేటట్టు ప్రయత్నం చేసి మమ్మల్ని జైల్లో పెట్టి బెయిల్ పెట్టించుకునే విధంగా మమ్మల్ని మేము ఇబ్బంది పెట్టినటువంటి ఇప్పుడు కూడా మేము మర్చిపోలేదు. ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భూసేకరణ ఏదైతే నువ్వు మధ్యలో విడిచిపెట్టి, ఏదైతే నువ్వు దురాలోచనతో ఇక్కడ ప్రాంతాలను వేరు చేసి కులాల వారిగా, పార్టీ వారిగా కొంతమంది భూములు తీసుకొని, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్న భూములు తీసుకుంటూ రకరకాలుగా ఒక ఆకారం లేకుండా అనీవిగా నువ్వు తయారు చేసినటువంటి మ్యాప్కి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కానీ, భూములు పోతున్నటువంటి రైతులతో కానీ మాట్లాడి ఒప్పించి వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్, కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత భూసేకరణ చేశారు. అది 2,700 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి ఎంత అవసరమో అది మాత్రమే ఎయిర్పోర్ట్కి ఇచ్చి, ఇంకా దానిలో 500 ఎకరాలను హైటాప్ చేయడం కోసమని 547 ఎకరాలను మినాయిస్తే ఈరోజు మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ దాన్ని కూడా దారాదత్తం చేసిన పరిస్థితి మేము చూసాం. ఈ రోజున ఈ క్రెడిట్ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది తప్ప ఏ ఒక్క పార్టీ కానీ ఏ నాయకుడికి కానీ చెందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన ఉన్నప్పటికీ మేము కేవలం ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలని, ఆయన ఏ నమ్మకంతో అయితే మేము భూములు ఇచ్చామో ఆ నమ్మకాన్ని, విశ్వాసంతో ఈరోజు నిలబెడుతూ ఈ రోజున ఈ ప్రాంతంలో భూసేకరణ చేసిన తర్వాత శంకుస్థాపన రోజునే మీరు చెప్పారు 2026 సంవత్సరంలో ఇది ప్రారంభోత్సవం చేస్తామని. మీరు చెప్పే విధంగా 2026లో ప్రారంభోత్సవం జరుగుతుందంటే కారణం మీరు వేసిన అడుగులు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మాత్రమే మేము భూములు ఇవ్వడం కానీ, భూములు త్యాగం చేయడం కానీ, ఎయిర్పోర్ట్ మీద చేసిన కేసులు విత్డ్రా చేసుకోవడం కానీ, మేము ఎయిర్పోర్ట్కి సహకరించడం కానీ చేసాం తప్ప ఏ పార్టీ నాయకుడిని నమ్మి కానీ, ముఖ్యంగా చంద్రబాబుని నమ్మి అయితే కాదని ఈ మీడియా ముందు మేము తెలియజేస్తున్నాం. మీరు ఈ రోజు కూడా చాలామంది ఏదైతే 91 సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, ఎల్ఏఆర్ఆర్లో కట్టినటువంటి డబ్బులు కానీ, ఏదైతే భూమిలో ఉన్నటువంటి ఇరుపక్కల ఉన్నటువంటి రైతులకు సర్వీస్ రోడ్లు ఇస్తామన్నటువంటి విషయంలో కానీ ఈ రోజు కూడా కేంద్ర మంత్రి కానీ, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ రోజు చేయలేటువంటి పరిస్థితి ఈ రోజుకి ఇంకా ఉన్నాయి. ఇంకా మీకు నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మీద అభిమానం ఉంటే ముందు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయవలసిందిగా ముఖ్యమంత్రికి మీ మీడియా తరఫున తెలియజేస్తున్నాం. చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజున ఎలాంటి హింసలు పెట్టారు, ఎన్ని కేసులు వేశారు, మీ అందరి మీద కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఆ రోజుల్లోని? ఇప్పుడు కూడాను ఆ కేసులు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంకా కొంతమందికి పరిహారం ఇవ్వలేదు అంటున్నారు కదా, వాటి స్టేటస్ ఏంటంటే? 2015లో నోటిఫికేషన్ ఇవ్వకముందే సుమారు 15,000 ఎకరాలు ఎక్విజిషన్ చేస్తామని చెప్పి ఆ రోజు తెలుగు ప్రభుత్వం అనౌన్స్ చేస్తే, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ పోరాటం చేసి ఉద్యమాలు చేయడం వలన 5,300 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత
2700 ఎకరాలు కుదించి మరి ఆ రోజు మరి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో సంప్రదింపులు చేసి రైతులకు అనుకూలంగా నష్టపరిహారం కూడా ఇచ్చిన తర్వాతనే శంకుస్థాపన చేశారు తప్ప అటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని నష్టపరిచి భూములు లాక్కోవాలనే ఆలోచనతో ఎవరైతే పెద్దవారికి భూములు కట్టబెట్టాలని చెప్పి ఆ రోజు 5,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. అది దురదృష్టం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2023లో శంకుస్థాపన చేశారో ఆ తర్వాతనే పనులు ప్రారంభించారు. రైతులందరికీ కూడా నష్టపరిహారం మరి కోర్టులో లేని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ మరి ఏదైతే అథారిటీలో డబ్బులు కట్టారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా నా పైసా కూడా డబ్బులు ఇవ్వకుండా ఈరోజు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అన్నారు. ఇది 2023లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2026లో ప్రారంభోత్సవం చేస్తామని. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేనలు కానీ బీజేపీ కానీ ప్రత్యేకంగా చేసింది లేదు. ఈ జగన్మోహన్ గారి టైంలోనే 80% ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం అనేది జరిగింది. ఏదైతే 20% కూడా మరి జిఎంఆర్ సంస్థ వారే చేశారు. కానీ దానికి చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏంటి లేదు. ఈరోజు వాళ్ళు ఏదో అంగహార్భాటంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. కానీ ఈ క్రెడిట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవేళ ఏదైతే 2,700 ఎకరాల్లో కూడా 2,600 ఎకరాల భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఫాలోవర్స్ భూమే తప్ప ఇందులో ఈ 2,700 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ లేకుండా 2015లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన రైతులందరినీ కూడా మరి మ్యాప్లు గీసి ఈవేళ ఎయిర్పోర్ట్లో కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా భూసేకరణ కూడా అంతా కూడా అడ్డదిడ్డంగా చేశారు. కానీ ఎక్కడా కూడా ఒక సిస్టమేటిక్గా చేయలేదు. ఆ రోజు జనసేనలో ఉన్నటువంటి ఈరోజు జనసేన ఎమ్మెల్యే అయినటువంటి మెరాకిల్ సంస్థ సాఫ్ట్వేర్ ఆ రోజు ఆవిడ తప్పించుకున్నారు. అలానే తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు భూములు తప్పించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా అభిమానుల భూములు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏరియా అభివృద్ధి చెందాలి, ఎయిర్పోర్ట్ రావాలన్న ఆలోచనతో మరి ఆ రోజు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి వ్యతిరేకం కాదు. కానీ అవసరమైన భూమి తీసుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అవసరమైన భూమిని 2,200 ఎకరాలు మాత్రమే మరి ఆ రోజు తీసుకొని 5,000 ఎకరాలు అనవసరంగా టీడీపీ ప్రభుత్వం తీసుకొని ఎవరైతే ఈవేళ కొన్ని సంవత్సరాలకు ఇచ్చారో అవి కూడా వెనక్కి తీసుకున్నారు. కానీ ఈవేళ మళ్ళీ కూటమి ప్రభుత్వం 5,000 ఎకరాలు కూడా మళ్ళీ వాళ్ళకి దారాదత్తం చేసినట్టు పరిస్థితుంది. ఈవేళ మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే 15,000 ఎకరాలు ఆయన ప్రభుత్వాలు పెట్టారో ఈవేళ మళ్ళీ భోగాపురం మండలంలో భోగాపురం ఈస్ట్ వెస్ట్ పోలిపిల్లి దగ్గర మళ్ళీ భూములు తీసుకొని డేటా సెంటర్కి ఇవ్వాలని ఆలోచన ఉంది. దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వానికి. అది విరమించుకోకపోతే మళ్ళీ ఈ భోగాపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి హరి. ఇక్కడ మొత్తంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున భోగాపురం రైతులందరూ కూడాను ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో, ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి అడ్డగోలు భూసేకరణ మొత్తం నిలుపుదల చేయించేసి సక్రమంగా దాన్ని రీసెట్ చేసిన తర్వాత ఎవరిదైతే నిజంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను పరిహారం కోర్టుకు వెళ్లకుండాను సెటిల్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూసేకరణ అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఈ రోజున ముఖ్యంగా మనకు సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతుల తాలూకా భూములు ఎక్కువ పోయాయి. వీళ్ళంతా కూడా చేకదనులు. ఇక్కడ ఉన్నటువంటి భూములన్నిటి కూడా ఇవ్వడం వల్ల ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఒక అభివృద్ధి అనేటువంటిది ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడాను పూర్తిగా మనకి సహకరించినటువంటి పరిస్థితి ఉంది.